హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఇది ఫ్రైడే రోజు వ్లాగు, శుక్రవారం రోజు వ్లాగ్ అండి. శుక్రవారం కంటే కూడా ఈరోజు రిపబ్లిక్ డే. సో మీ అందరికీ కూడా హ్యాపీ రిపబ్లిక్ డే అండి. ఈరోజు మార్నింగ్ అయితే మా బుడ్డోని స్కూల్కి అయితే పంపిస్తున్నాను. ఇంకా రిపబ్లిక్ డే కదా, వైట్ యూనిఫామ్ అయితే వేసుకొని రమ్మని చెప్పారంట. అందుకే కొంచెం ఎర్లీగా అయితే లేసానండి. మేము వాకిలి కల్లాప అయితే నైటే చల్లేసి, ఫ్రైడే కాబట్టి రంగులు కూడా వేసేసామండి. ఇదోండి చూడండి, నైట్ వేసిన రంగులు అయితే ఇంకా పోలేదు. ఆ రంగులు కూడా పండగల్లో తెచ్చిన రంగులేనండి. నేను 100 రూపీస్కి అయితే పండగల్లో కొనుక్కున్నాను. ఆ రంగులు అప్పుడేసి అప్పటి నుంచి కూడా ఇంకా మిగిలిపోయాయి. అవి కూడా ఇప్పుడైతే వేశాను. సో మా ముగ్గులు ఎలా ఉన్నాయో చూడండి, చూసి కామెంట్ చేయండి. ముగ్గులు అయితే నేను కాదులేండి వేసింది, మా అత్తమ్మ చాలా బాగా వేస్తుందని చెప్తా ఉంటాను కదా. అత్తమ్మ ముగ్గులు వేసింది, ఇంకా నేను రంగులు అయితే వేసాను. సో అవి ఎలా ఉన్నాయి ఇప్పుడైతే మీకు బ్యాక్ కెమెరా పెట్టి అయితే చూపిస్తాను, చూడొచ్చు ఫ్రెండ్స్. చూడండి ముగ్గులు అయితే ఇవిగో, మేము వేసిన ముగ్గులు బాగున్నాయా? సో ఈ ముగ్గులు చూపించేసిన తర్వాత అయితే ఇంకా వంట పని స్టార్ట్ చేయాలి. గోధుమ పిండి ఉంది, గోధుమ పిండితో బొడ్డోడికి దోశ అయితే పోసిచ్చేసి ఇంకా తొందరగా స్కూల్కి అయితే పంపించేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. ఇవిగోండి చూసారు కదా, ఈ ముగ్గులన్నీ వేసింది మా అత్తమ్మ. వాకిలు వచ్చేసి కల్లేపు కూడా చల్లేసింది. బట్ నేను మాత్రం రంగులు వేసానులేండి, అంతే. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మనం కిచెన్లోకి వెళ్ళిపోయి వంట పని అయితే స్టార్ట్ చేసేద్దాము. నేనైతే ఇప్పుడు లోపలికి అయితే వెళ్ళిపోతున్నాను. ఫ్రెండ్స్, కిచెన్లోకి అయితే వచ్చేసాను. పొయ్యి చూసారా ఎలా ఉందో? నైట్ అయితే పొంగిపోయింది అన్నము. సో నేను నైటు నాకు కొంచెం బద్ధకంలో ఒకలాగా ఉండేసరికి నేను క్లీన్ అయితే చేయలేదు. నైట్ క్లీన్ చేస్తుంటే ఇప్పుడు వెంటనే వంట స్టార్ట్ చేస్తుండేదాన్ని. నైట్ క్లీన్ చేయలేదు కాబట్టి ఇప్పుడైతే నేను ఈ క్లీనింగ్ అనేది చేయాలి. అందుకేనండి, ఎప్పుడు పని అప్పుడే చేసుకుంటే మనకు చాలా వరకు కష్టం అనేది తగ్గిపోతుంది. రేపు చేసుకోవచ్చులే, ఎల్లుండి చేసుకోవచ్చులే అని చెప్పేసి ఆగామంటే పని అయితే ఇలాగే ఉంటుంది. కొంచెం లేట్గా లేసాను. ఇంకా నేను గ్యాస్ పొయ్యి క్లీన్ చేసుకొని ఇంకా వంట చేయాలంటే లేట్ అయిపోద్దని చెప్పి కొంచెం త్వరగా ఫాస్ట్గా క్లీనింగ్ అయితే పూర్తి చేశాను అన్నమాట. ఫైనల్గా అయితే పొయ్యి అయితే క్లీన్ చేశానండి. చూసారు కదా ఎలా చేశానో? బాగుందా? ఇలా నీట్గా పొయ్యి అయితే క్లీన్ చేసుకున్నానండి. అదే మొత్తం కూడా నేను మామూలుగా ఉదయాన్నే చేయనండి, వంట అంతా అయిపోయిన తర్వాత చేస్తాను. పొయ్యిని క్లీన్ చేసేసి ఫస్ట్గా అయితే మా బుడ్డోడి కోసం హీటర్లో వాటర్ అయితే పెట్టేశాను. సో వాటర్లో హీటర్ పెట్టానండి, హీటర్లో వాటర్ కాదు. సో అలా వచ్చేసింది. ఇంకా నేను మా బుడ్డోడికి దోశలు పోద్దామని చెప్పేసి ఇంకా దోశ పిండి అయితే ఇంట్లో లేదు, ఇంకా నేను ప్రిపేర్ చేయలేదు. అందుకే ఇక్కడ ఈరోజు నేను గోధుమ పిండితో ఇక్కడ నేను దోశలు అయితే వేద్దామని చెప్పేసి ఒక ఉల్లిపాయను తీసుకొని కట్ చేసుకొని, దోశలు అయితే చాలా బాగుంటాయండి గోధుమ పిండితో కూడా, అందుకే హెల్తీగా కూడా ఉంటాయి. అందుకోసం అని చెప్పి ఈరోజు మా బుడ్డోడికి ఇంకా లంచ్ బాక్స్ కూడా లేదు కదా, ఇంకా టిఫిన్ తినేసి వెళ్ళడమే కదా అని చెప్పేసి ఈరోజైతే నేను మార్నింగ్ ఇలా ప్రిపేర్ చేస్తున్నాను. టిఫిన్స్ చేయడం అనేది కూడా చాలా తక్కువ అండి, ఎందుకంటే నాకు మా బుడ్డోడికే చేయాలి. అత్తమ్మ మా హస్బెండ్ అయితే అసలు తినరండి. ఇంకా నాకు వాడికి ఏం చేస్తాంలే అనిపించేస్తుంది నాకు. సో ఇక్కడ నేను పిండి పోసుకున్నాను, ఇంకా కొంచెం సాల్ట్ వేసుకున్నాను, ఇంకా నీళ్లు పోసుకొని కలుపుతూ ఉన్నాను. కొంచెం పలచగా కలిపేసుకొని ఇంకా నేను కొరవ పనులు అయ్యే లోపల ఆ పక్కన పెట్టుకున్నామంటే దోశకి అనేది ఇంకా బాగుంటుందని చెప్పేసి ఇలా నీట్గా కలుపుతూ ఉన్నానండి. పిండి అయితే కలపడం అయితే అయిపోయింది. కలిపేసి ఇంకా ఒక పక్కన పెట్టేస్తాను. ఇంకా వంట పని, ఇంకా అన్నం వండాలి కదా. అత్తమ్మ అన్నం తింటుందండి, టిఫిన్స్ తినదు కాబట్టి అత్తమ్మ కోసమే తొందరగా అన్నం అయితే వండేసేయాలి. ఇదిగోండి బియ్యం అయితే మధ్యాహ్నం ఎన్నైతే కావాలో అన్ని బియ్యం అయితే వేసుకుంటున్నానండి. ఇది అచ్చేరు డబ్బా అన్నమాట, అర్ధచేరు. మా పల్లెటూరులో ఇట్లాగే అంటారులేండి. ఒకటి నా డబ్బా వేసుకున్నాను, అంటే 3 పావుచేరులు వేసుకున్నానండి. వేసుకొని బియ్యం అయితే కడిగేసి నానబెట్టేసానండి, ఎందుకంటే రేషన్ బియ్యం కాబట్టి నానితేనే అన్నం మనకు పొడిగా వస్తుందని చెప్పేసి నేను అట్లీస్ట్ ఒక 20 మినిట్స్ అయినా నానబెట్టేస్తాను. ఇకైతే బుడ్డోని అయితే లేపడానికి వెళ్దాము. రోజు ఎంత లేపినా లేడండి. ఈరోజు చూడండి వాడి ఫేసు, వాడి ఎక్స్ప్రెషను ఎంత స్పీడ్గా లేస్తాడోనో మీరే చూస్తారు కదా. చూడండి ఫ్రెండ్స్ ఎలా పనుకో ఉండాలోనో. ఇగో వాళ్ళ డాడీ, ఇంకా మా బుడ్డోడు. ఇప్పుడైతే వీడిని లేపుతాను, చూడండి. నానా చరణ్ బుడి, స్కూల్ టైం అయిపోతుంది. ఈరోజు జెండా పండుగ, మర్చిపోయినావా? తొందరగా వెళ్ళిపోవాలి ఈరోజు, పరిగి.
చూసారు కదా ఫ్రెండ్స్, మామూలుగా ఎంత లేపినా లీడు ఈరోజు బుక్స్ ఏమీ లేకుండా ఫ్రెష్గా రెడీ అయిపోవడం కదా, ఎంత హ్యాపీగా వెళ్తున్నాడో. వాడు మాట ఎందుకు లేండి, చిన్నప్పుడు కూడా నేను కూడా ఇలాగే ఉండేదాన్ని. నేను కూడా బుక్స్ లేకుండా స్కూల్కి వెళ్ళడం అంటే అసలు ఆ హ్యాపీయే వేర్లేండి. నా చిన్నప్పుడు గుర్తొస్తుంది నాకు వీడిని చూస్తే, నా అలాగే అన్నమాట. చాలా సంతోషంగా ఉండేదాన్ని అన్నమాట చిన్నప్పుడు ఇలాగే వెళ్ళాలి అంటే. నాకు ఎప్పుడైనా ఫంక్షన్స్ అట్లాంటివి ఉన్నప్పుడు కూడా బుక్స్ లేకుండా స్కూల్కి రావాలి అంటే చాలా హ్యాపీ అండి. అదే బుక్స్ తీసుకెళ్ళాలంటే చాలా భయం వేసేది అన్నమాట. సో ఇంకా నేను ఎగ్స్ అయితే తీసుకొని కూర చేస్తున్నాను, లాస్ట్ అండ్ ఫైనల్ అనమాట. 10 అయితే గుడ్లు అయితే ఉన్నాయి. 10 గుడ్లు వేసేసుకొని ఇక్కడ నేను పొయ్యి మీద పెట్టడానికి దబర్లో పెట్టుకున్నాను. సో ఇక్కడ నేను చెట్లు చూపించాను కదా, ఈ వర్షాకాలంలో వేసాను, లింగాక్షి పూల చెట్లు అనమాట. గుడ్లు అయితే ఉడుకుతూ ఉన్నాయి. ఇంకా నేను అల్లం పేస్ట్ అనేది వారానికి ఒకసారి వేసేసుకుంటానండి, దాన్నే యూజ్ చేస్తాను. ఇంకా టమోటా పేస్టు, ఆనియన్స్ అన్నీ కూడా రెడీగా కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇంకా పాలు కూడా నేను ఉదయాన్నే పొయ్యి మీద పెట్టలేదండి, ఇప్పుడే పెట్టాను. ఎందుకంటే టీలు కాఫీలు నేను మా బుడ్డోడైతే తాగుతామండి. ఇంకా టీ కాఫీ కూడా ఎప్పుడు అది కూడా తాగుతాము. పాలు అంటే మా ఆయన తాగుతారు కదా, సో మా ఆయన అత్తమ్మ ఇద్దరు తాగుతారు. వాళ్ళైతే ఇంతవరకు నిద్ర లేదు, అందుకే నేను కొంచెం లేట్గా పెట్టాను అన్నమాట పాలు. టీ కాఫీ తాగే పని అయితే ఉదయాన్నే పెట్టుకునేదాన్ని, కానీ రోజు తాగమండి. ఎందుకంటే వాటి వల్ల అసలు మనకు మంచిది కాదు కాబట్టి ఎప్పుడో ఊరికే అలా టైం పాస్కి మాత్రం నేను టీ కాఫీలు అయితే తాగుతాను. సో ఇంకా మా ఆయన నిద్రలేసారు. మా ఆయన కోసం ఇంకా నేను పాలు అయితే తొరుపుతూ ఉన్నాను. ఇంకా తీసుకెళ్ళేసి మా ఆయనకైతే ఇచ్చేస్తానండి. సో పాలు అయితే కొంచెం చల్లారుతూ ఉన్నాయి, మరీ వేడిగా ఉంటే తాగరాయన. సో ఇంకా నేను దోశలు అయితే వేస్తూ ఉన్నానండి. బుడ్డోడికైతే స్నానం చేపించేశాను. స్నానం చేపించేసి ఇంకా దోశలు వేస్తామన్నమాట. ఇంకా బుడ్డోడిని తొందరగా స్కూల్కి పంపించేస్తే నాకు సగం పనులన్నీ అయిపోయినట్టు అనిపిస్తాయి. ఇంకా నేను అల్లం పేస్టు, టమోటా పేస్టు, ఇంకా ఆనియన్స్ అన్నీ కూడా కట్ చేసుకుని రెడీగా పెట్టుకున్నాను. ఇంకా మా బుడ్డోడికి అయితే స్నానం చేయించాను కదా, ఇక్కడ టై అయితే వేస్తున్నాను. ఇంకా పౌడర్ పూయలేదు, ఇంకా వాడికి తల అయితే దువ్వలేదు, ఆ పనులు అయితే ఉన్నాయి. ఇంకా నేను దోశలు వేసేసి ఆ పని చేసేసి ఇంకా నేను వాడి కోసం అయితే ఇక ఈ దోశలు అయితే పెట్టేస్తాను అన్నమాట. 2 దోశలేనండి, వాడు ఎక్కువ కూడా తినడు, 2 అది ఎంత టైం అయినా ఎప్పుడైనా ఎక్కడైనా సరే 2 అంతకు మించి అయితే తిన్నాడు. ఇంకా తక్కువ అన్నావా ఒకటైనా తింటాడు. కానీ ఇంకా మా ఆయన అయితే ఇక్కడ ఫోన్ మాట్లాడుతున్నారన్నమాట. మనకు బండికి బాడుగ అయితే వచ్చిందని చెప్పేసి దాని గురించి అయితే మాట్లాడుతూ ఉన్నారు. సరేలే ఇంకా పాలు ఇక్కడ పెడుతున్నా తాగు అని చెప్పేసి నేనైతే బయటకైతే వచ్చేసాను. ఇంకా బుడ్డోడికి డ్రెస్ మొత్తం వేసాను, స్నానం చేపించేసి ఇంకా నేను వాడికైతే దువ్వుతూ ఉన్నానండి. ఇంకా వాడికి రిపబ్లిక్ డే కదా, ఇంకా తొందరగా వెళ్ళిపోవాలి స్కూల్కి, అందుకే వాడు చాలా ఆనందంగా రెడీ అవుతాడు. ఈ రోజు అయితే వాళ్ళ నాన్నమ్మ కూడా చెప్తున్నాడు, మేము ఈరోజు తొందరగా పోయి తొందరగా వచ్చేస్తాను, బుక్స్ కూడా లేవు మాకు అని ఒక పాటలా చెప్తున్నాడు. చూడండి నేను దువ్వాను కదా, నేను దువ్వినా సరే వాడైతే దూకుంటాడు. వాడు స్టైలే వేరండి. మా పెద్దోడికి మాత్రం నేను ఎలా దువ్వినా అలాగే వెళ్ళిపోతాడు అనమాట. ఇంకా కూర కూడా అవ్వలేదు కదా అని చెప్పేసి పొడి అయితే ఉనింది, శనగపప్పుల పొడి, ఆ పొడి అయితే వేసేసి బుడ్డోడికి పెట్టాను. మా వాడు చూడండి, నేను ఎప్పుడు వీడియో తీసినా సూపర్గా ఉంది, అది బాగలేకపోయినా సరే సూపర్గా ఉంది మమ్మీ అని మాత్రం ఎక్స్ప్రెషన్ ఇస్తాడు. ఇంకా బుడ్డోడైతే తినేసాడండి. తినేసి బాయ్ మమ్మీ వెళ్తున్నానని చెప్పేసి నా వీడియోస్లో నాకు ఫుల్ సపోర్ట్ అని అంటే నా చిన్న కొడుకేనండి, వీడే నాకు. సో వీడియోస్ తీనానా అంటే ఫోన్ షేక్ చేస్తైనా సరే ఎలాగలాగా తీస్తాడండి, చాలా సపోర్ట్ చేస్తాడు నా చిన్న కొడుకు. సో హ్యాపీగా చూడండి ఎంత హుషారుగా వెళ్ళిపోతున్నాడు. స్కూల్కి అయితే వెళ్ళిపోయాడు. నేను ఇక్కడ బుడ్డోడు వెళ్ళిపోయాడు, పని అంతా సగం అయితే అయిపోయింది. ఇంకా లాస్ట్ ఫైనల్ ఇంకా మనకు పనులు అయితే మొదలవుతాయి. సో ఇంకా నేను అన్నం అయితే వంచేసి ఇంకా అన్నం కూడా దించేసాను అన్నమాట. దించేసి ఇంకా గుడ్లు ఉడికిపోయాయి కదండి, 10 గుడ్లు కూర అన్నమాట ఈరోజు, 10 గుడ్లు కూర. ఈ కూర అయితే ఈరోజు నేను చేస్తున్నాను అనమాట. గుడ్లు అయితే ఉడికిపోయాయి కాబట్టి గుడ్డు తొక్కలు తీసేసుకొని ఇక్కడ చూడండి గుడ్డు పెంకుతోనే గుడ్లు కోసుకుంటాం అన్నమాట. ఇవి మా అమ్మ మా అత్తమ్మ నేర్పించారు, వాళ్ళు అలాగే కోస్తారు, వాళ్ళని చూసి నేను కూడా ఇలాగే ఫాలో అవుతున్నాను. చూడండి గుడ్డు తొక్క పెంకు ఉంటుంది కదా, దాంతో గుడ్డు కోసుకున్నాను. మరి మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. పల్లెటూరులో ఇట్లాగే ఫాలో అవుతూ ఉంటారు ఎక్కువగా కూడా. సో గుడ్లు వలవటం అయితే మనకు ఫైనల్ అయిపోయింది. ఇంకా మనము కూర అయితే స్టార్ట్ చేద్దాము. నేను ఇంతకుముందు వీడియోలో కూడా నేను గుడ్ల కూర ఎలా చేస్తాను అనేది చూపించున్నాను, అందుకే జస్ట్ కొంచెం అలాగే చూపిస్తున్నాను, అంతేగాని ఫుల్ క్లారిటీగా అయితే చూపించడం లేదు ఈ వీడియోలో. సో చూసారు కదా, ఎగ్స్, టమోటా పేస్టు, ఆనియన్స్, అల్లము అన్నీ కూడా వేసుకున్నాను. వారానికి అయితే సరిపోతుందండి, మరీ ఎక్కువగా వేసుకోను. జస్ట్ వారానికి 3 సార్లు ఏమో చేస్తాను నేను మసాలా కర్రీ. ఆ 3 సార్లకు సరిపోయేలాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను అంతే, అంతకన్నా ఎక్కువగా వాడనండి.
అంతకన్నా ఎక్కువగా వాడితే ఇంకా నాకు బాగోదనిపిస్తుంది. ఒక్కోసారి అయితే అప్పటికప్పుడుగా చేసుకొని అప్పటికప్పుడుగా వేసుకుంటాను. ఇంకా నేను ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఇంకా ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు అన్నీ వేసుకొని అవి బాగా ఫ్రై అయిన తర్వాత టమోటా పేస్ట్ వేసుకొని అందులో ఉప్పు వేసుకొని ఒకసారి కలిపేసాను. ఇలా ఉప్పు వేసి కలిపి మూత పెట్టడం వల్ల టమోటా పేస్ట్ అనేది మెత్తగా మగ్గిపోతుంది. ఆ తర్వాత పసుపు, కారం, టేస్ట్కి సరిపడా ఉప్పు అంతా వేసేసుకొని ఇంకా నేను 10 గుడ్లు కూర కాబట్టి 10 గుడ్లు వేసేసుకొని కొంచెం వాటర్ పోసేసుకొని ఇలా కలిపేసానండి. ఇప్పుడైతే నేను కూర ఎలా ఉందో టేస్ట్ చూస్తున్నాను. ఇంకా మూత పెట్టేస్తే ఇంకా ఉడకటమే. సో కూర అయితే ఇంకా ఏమి తేడా లేదు, ఇంకా దాంట్లో ఏం తక్కువ అయితే లేదు. నేను వేయటమే ఎగ్జాక్ట్గా వేస్తానండి, తక్కువ ఎక్కువ అనేది ఉండదు. ఇంకా నేను టేస్ట్ చూడకనే మొత్తం వేసేస్తాను, అలాగ ఉంటుంది. అలా అయిపోయిందన్నమాట చేసి వంటలు. సో ఇందాక మా బుడ్డోడికి దోశ చేసినప్పుడు కొంచెం గట్టిగా ఉండిందండి, అందుకే కొంచెం లావుగా వచ్చాయి. అందుకే నేను ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకొని ఈ దోశ పిండి కలుపుకుంటున్నాను. ఇంకా ఎవరికి ఇది ఇంకా నాకేనన్నమాట. మా ఆయన తినరు, అత్తమ్మ తినరు కాబట్టి ఇంకా మన పరమే ఈ దోశల్లో. అందుకే అని చెప్పేసి ఇంక కలిపి పెట్టుకున్నాను. గుడ్ల కూర అయితే చిక్కగా ఉడికిపోయింది. చూసారు కదా, గుడ్ల కూర ఉడికిపోయింది. ముఖ్యంగా నేను ఇన్ని గుడ్ల కూర చేయడానికి కారణం ఏంటంటే నాన్ వెజ్ అంటే మా ఆయనకి చాలా ఇష్టం అండి. చికెన్ అయినా సరే ఇలా గుడ్లు, చేపలు ఎక్కువగానే చేస్తాము, ఎందుకంటే మా ఆయనకి చాలా ఇష్టం. ఇంకా ఎట్లాంటి స్నాక్స్ ఐటమ్స్ ఏమీ తినరన్నమాట. అమ్మ తల్లి నాకు గుడ్లు కూర సగించడని చెప్పేసి మా అత్తమ్మ అయితే ఇంటి పక్కన కోడి చుట్టాకు, మీకు ఎవరికైనా తెలుసా, ఈ కోడి చుట్టాకు కనిపిస్తే ఆ ఆకు అయితే కోసుకొచ్చుకుంది. దీన్ని రుద్దుకొని తింటాను నేను, కమ్మగా ఉంటుంది అని అయితే చెప్పింది అనమాట మా అత్తమ్మ. సరే వండుకొని నీకు ఏది నచ్చితే అది అని చెప్పేసి చెప్పాను. ఇక్కడైతే మా అత్తమ్మ ఆకును ఉడకబెట్టుకొని ఇక్కడ ముద్దకాము తీసుకొని ఎన్నిస్తూ ఉంది. సో మా అత్తమ్మకి ఎట్లా ఉంటుందంటే, మా అత్తమ్మకి కాదండి మా అమ్మోళ్ళకి కూడా ఇలాంటి తీగూరలు ఇట్లాంటివి నచ్చవండి. వీళ్ళకి ఆకుకూరలు, పచ్చళ్ళు ఇట్లాంటివి బాగా నచ్చుతాయి అన్నమాట. నేను గుడ్లు కూర తీయగా చేశాను కదా, మా అత్తమ్మకి అసలు నచ్చదు. దీంట్లో మా అత్తమ్మకి కాంబినేషన్ ఏంటో తెలుసా, ఎండు చేప అన్నమాట. ఎండు చేప వేసుకొని చాలా హ్యాపీగా తింటుంది. నిజంగా మా అత్తమ్మ ఇలా తింటుంటే నాకేమనిపించింది అంటే, ఈ గుడ్లు కూర నాకు కూడా ఎందుకు నాయన, నీ కూర భలే ఉందని చెప్పాను మా అత్తమ్మకి. కమ్మం ఉంది ఆ గుడ్లు కూర, ఎందుకైతే గుడ్లు ఏం బాగుంటాయని చెప్తుంది. ఇదిగో ఎండు చేప నంచుకొని ఎండు చేప ఫ్రై చేసుకొని అబ్బా మా అత్తమ్మ అయితే కమ్మగా తింటుందండి. తర్వాత నేను ఇక్కడైతే మనకు దోస్తులు అంటే చాలా ఇష్టం కదా, టిఫిన్స్ అంటే ప్రాణం అనుకోండి. సో నాకు మా బుడ్డోడికి అని చెప్పేసి నేను పెద్దగా చేయను. కాకపోతే ఈరోజు బుడ్డోడికి స్కూల్ టైం అయిపోతుందని చెప్పేసి గోధుమ పిండితో దోశ చేశాను కాబట్టి బుడ్డోడి పేరు చెప్పుకొని నేను కూడా టిఫిన్ అయితే తినేస్తున్నాను అన్నమాట. ఇంకా నా పరమే ఈ దోశలన్నీ కూడా ఎవరు తినరండి, ఎంత చేసినా సరే. మా అత్తమ్మ తింటుంది కానీ అన్నం తిన్న తర్వాత అది కూడా 1 లేదా 2 అంతకన్నా కూడా తిందు. సో ఇక్కడ నేను దోశలు చేస్తూ ఉన్నాను. మా అత్తమ్మ అయితే ఇక్కడికి వచ్చి మాటలు అయితే చెప్తా ఉందన్నమాట. అత్తమ్మతో మాటలు చెప్పుకుంటా ఇక్కడైతే వంట అయితే చేస్తూ ఉన్నాను. మరి ఏం మాట్లాడుతున్నానో నాకైతే అస్సలు గుర్తులేదండి, నిన్నటి వీడియో కాబట్టి ఏదో మాట్లాడుకుంటూ ఉన్నాను. మరి ఏం మాట్లాడానో ఏందో మరి. సో ఇంకా వంట అయితే చేసేసాను, దోశలు అయితే చేసేసానండి. చేసేసి ఒక పక్కన పెట్టేశాను. సో అప్పటికే మా బుడ్డోడైతే స్కూల్ నుంచి కూడా వచ్చేసాడు. స్కూల్లో అయితే బిస్కెట్ ప్యాకెట్ అయితే ఇచ్చాడంట, మమ్మీ తినని చెప్పేసి నాకైతే తెచ్చిస్తున్నాడండి. సో మా చిన్నోడు ఎప్పుడు ఎవరు ఎక్కడ ఏమి ఇచ్చినా సరే తినకుండా తీసుకొచ్చి మరి నాకు ఇచ్చేస్తాడండి పాపము. సో నాన్న నువ్వు తినరా బంగారు తల్లి, నాకు వద్దురా అని చెప్పాను. నువ్వు తిను మమ్మీ అని చెప్పాడు. నాకు వద్దులే నాన్న మళ్ళీ తినని చెప్పాను. ఇంకా బట్టలు తీసేసి ఫ్రెష్ అప్ అయితే అవుతూ ఉన్నాడు అన్నమాట. ఇంకా తర్వాత అయితే నేను చూడండి, నాకు దోశలు అందులో ఒక ఎగ్ వేసుకొని ఇంకా మనం ఫుల్గా లాగించాలి కాబట్టి కూర్చున్నాను. అత్తమ్మ తినేసింది, మా ఆయనకు కూడా పెట్టేసానండి. మా ఆయనకి ఇంకా వీడియో తీయలేదు నేను, కొంచెం అంటే మా ఆయనకి పెట్టేటప్పుడు నేను కొంచెం బిజీగా ఉన్నాను, అందుకే వీడియో తీయలేదు. ఇంకా అత్తమ్మకి పెట్టేసాను కాబట్టి ఇంకా మనమైతే ఒక ఎగ్ వేసుకొని ఇంకా ఫుల్గా లాగిచ్చేస్తూ ఉన్నాను అన్నమాట. అప్పటికే టైం ఎంత అయిందో తెలుసా, 11 అయితే అయిపోయిందండి. ఎందుకంటే ఇంకా మనకు ఖాళీ ఉండదు కదండి, ఇంట్లో ఎన్నో పనులు ఉంటాయి. ఇక ఈ పనులన్నీ చూసుకొని తినాలంటే రోజు కూడా నాకు 10:30, 11 అయితే అవుతుంది. సో ఇంకా ఇవి తిన్న తర్వాత అయితే బట్టలు అయితే నానబెట్టేస్తున్నానండి. అవైతే ఉతకాలి. అవైతే ఉతికేసి ఇంకా మనకు వీడియోస్ ఉన్నాయి కదా, యూట్యూబ్ వీడియోస్, అవైతే ఇంకా మనం అప్లోడ్ అయితే చేయాలి. ఇక్కడ మా అత్తమ్మ అయితే నాకు ఎదురుగా కూర్చోందన్నమాట. అత్తమ్మ నేను
మా ఇద్దరికి మధ్య బాండింగ్ అనేది చాలా బాగుంటుంది. ఇంకా నేను అత్తమ్మతో ఆ మాటలు ఈ మాటలు చెప్పుకుంటా కూర్చొని అయితే తింటూ ఉన్నాను. ఇంకా తీరిగ్గా తింటే కాదండి, ఇంకా బట్టలు అయితే బట్టలు ఉతకాలి, ఇంకా నేను వీడియో ఎడిటింగ్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. మా వీడియోస్ మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వెంటనే లైక్ చేయండి. అలాగే డైలీ ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. వ్లాగ్స్ అనేటివి చాలా చాలా బాగుంటాయి. సో ఓకే ఫ్రెండ్స్, వీడియోని అయితే సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ మాకుంటే మేము ఇంకా వీడియోస్ అయితే చేస్తూ ఉంటాము. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ బాయ్.